భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు సరిపడా యూరియాను సరఫరా చేయని కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడి యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. బూర్గంపాడు మండలంలో రైతు ఆగ్రో సేవా కేంద్రాలు ఉన్నప్పటికీ రైతు ఆగ్రో సేవా కేంద్రాల నుంచి యూరియా పక్కదారి పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్ర నిర్వాహకులు యూరియాను అక్రమ మార్గంలో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పంటకు ఎరువులు వేయకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి యూరియాను వెంటనే సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు సరిపడా యూరియాను సరఫరా చేయని కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి అయ్యప్ప. గ్రేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతతోటి రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రైతులకు యూరియా కష్టాలు అయితే మొదలైన పరిస్థితి మనం చూస్తున్నాం. వ్యవసాయ అధికారులు ఇప్పటికే సరిపడా యూరియాను కూడా సరఫరా చేయలేని పరిస్థితి అయితే మనం రైతులైతే ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి కూడా క్యూ లైన్ లో నిల్చొని యూరియా కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బూర్గంపాడు మండలంలో రైతు ఆగ్రో సేవా కేంద్రంలో ఉన్నప్పటికీ రైతు ఆగ్రో సేవా కేంద్రాలు రైతులకు అందవలసిన యూరియాని పక్కదారి పడుతున్న రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నా ఇప్పటికైనా సరే వ్యవసాయ అధికారులు స్పందించాలి. ఇటు జిల్లా యంత్రాంగం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఆదుకోవాలని చెప్పి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వ్యవసాయ అధికారులు పూర్తిగా పర్యవేక్షణ లోపన కారణంగానే ఆగ్రో రైతు సేవా కేంద్ర నిర్వాహకులు ఇప్పటికే యూరియా అక్రమ మార్గంలో అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే రైతులకు అందవలసిన యూరియాని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం సహకరించి వాళ్ళకి సకాలంలో అందిస్తే ఆ పంటలు నష్టపోకుండా ఉంటాయని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో మనం లైవ్ లో కూడా చూసుకోవచ్చు. చెప్పులు కూడా లైన్ లో పెట్టుకొని యూరియా కోసం గంటల తరబడి నుంచున్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర రైతులు ఎదుర్కొన్న పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. గ్రేసి ఇప్పటికైనా స్పందించి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతులకు యూరియా సరఫరా చేయాలని కూడా ఇప్పుడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా మాకు యూరియాను అందించాలని కూడా వాళ్ళు అబోదిబో అంటూ కోరుకున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు యూరియా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పంట నష్టం తీవ్రంగా వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం వర్షం నేపథ్యంలో కూడా పడుతున్న నేపథ్యంలో యూరియా సకాలంలో అందించలేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టం అయితే వాటిల్లే అవకాశం ఉంది. ఆ పంటలకు ఎరువులు లేకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాని వెంటనే సరఫరా చేయాలని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గ్రేస్ రైట్ అప్ప, ఏదైతే ఈ బూర్గంపాడు మండలంలో ఇన్ని ఆగ్రో సేవా కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతు ఆగ్రో సేవా కేంద్రాల నుంచే యూరియా పక్కదారి పడుతుండడం, ఇది పై అధికారులు ఇంత దూరం వచ్చేదాకా ఎందుకు నిర్లక్ష్యం వహించారంటారు? వాస్తవంగా ఇక్కడ గమనించవచ్చు, రైతులకి సంబంధించినటువంటి కొంతమంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి యూరియాని అందిస్తున్నారు, మిగిలిన రైతులకు కూడా అందించలేకపోతున్నాం అని కూడా ఆరోపణ వ్యక్తం అవుతుంది. ఎందుకు ప్రధానమైన కారణం అంటే కొంతమందికి ఆ యూరియా అందుతుంది, అసలైన లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరియా అందట్లేదు. దీంతో నిరుపేదలు ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఇప్పుడు కౌలు రైతులకు సంబంధించిన రైతులు కూడా కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు తీసిన రైతులకి యూరియా అందట్లేదని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనా అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకి యూరియా అందియాలని కూడా ఎందుకంటే ప్రస్తుతం ఏదైనా వర్షాకాలంలో వాళ్ళు ఏదైతే వాళ్ళు పంట వేసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికైనా సరఫరా చేయాలని కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.